అన్ని గ్రామాల అధ్యక్షులు చాలా బాగా కష్టపడి ఊళ్ళో గారు, అదేవిధంగా రాష్ట్ర మహిళా కార్యదర్శి విజయలక్ష్మి గారు, అదేవిధంగా అనంతరాముడు గారు, సెక్రటరీ గారు, జిల్లా సెక్రటరీ గారు, సుధాకర్ గారు ఇప్పుడే వచ్చిన వాళ్ళ పేరు తెలియదు తెలుసుకోవద్దు. సభపై ఉన్న అందరికీ నమస్కారం తెలుపుతూ సభకి ఆసీనులైన ప్రతి ఒక్కరి సకల బంధువులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ఇక్కడ నేను ఆ తిరిగిన రోజులు మన సగర సంఘం శంకారావానికి వివిధ గ్రామాలకు వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన నా అనుభూతులు కొన్ని పంచుకోవాలని మీ దగ్గర నేను అనుకుంటున్నాను. నేను ఫస్ట్ సింహాజిపేట మండలం బావాజిపేటకు వెళ్ళినాను. అక్కడ వెళ్ళినప్పుడు దాదాపు 30-40 మంది మన సగర బంధువులు వచ్చి మాకు వెలువని చెప్తూ మేము కూడా ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో సగర శంకారావానికి హాజరైతామని చెప్పి గట్టి నమ్మకాన్ని మాకు కలిగించడం ద్వారా మేము మిగతా గ్రామాలకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ తెక్కపల్లి మండలం కావచ్చు, పిల్లపల్లి మండలం కావచ్చు, నాగరకర్నూలు మండలం కావచ్చు, ఒక విజయోత్సవ సభ మేము ఆరోగ్యం జరుపుకున్నాం కూడా. అంతా చాలా బాగా జరిగింది. ఒడేమాన్ నుంచి అయితే చాలా ఒక అనుభూతి కలిగింది. సగంలో ఒడేమాన్లో అంటే కొంతమంది ఏమనుకోకుండా పేరు పోసిన రాజకీయంలో తలపండిన రాజకీయ సగర నాయకులు ఇది అయ్యేది కాదు పోయేది కాదు అన్నారు. కొద్దిగా ఇబ్బంది పెట్టి ఇరుకాటంలో పెట్టిన గ్రామస్తులందరూ కూడా కలిసి పనిచేసి సంఘం నాయకులు, కార్యకర్తలు, సంఘంతో సంబంధం లేని మాతృమూర్తులు కూడా ఇది నా సగర మీటింగ్ నేను పోవాలి అంతే అని చెప్పి చాలా చక్కగా వచ్చిండ్రు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా వచ్చి మాట్లాడాల్సింది కోరు. అందరికన్నా ముందు మన ప్రతి గ్రామం నుండి వచ్చిన మన సభ్యులకు వాళ్ళ పాదాలకు నమస్కారం చేస్తున్న ఫస్ట్ మొదలు అరే మా సభ, మా సగర సభ ఇది మాట అనే విధంగా నాగర్కర్నూలు వేదిక నుండి తెలంగాణ స్టేట్ అందింది. ఇప్పుడు మన నాగర్ సభ లోక్పాతులు సభలో ఏ రకమైన ఎక్కడైనా కొన్ని లోక్పాతులు సభ్యులతో మొదలుకొని గ్రామ కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర స్థాయిలో కూడా కొందరం మేము మీతో కలిసి పడ్డటువంటి కొంత శ్రమ అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసిన ఫలితమే ఆ బహిరంగ సభ. ఆ బహిరంగ సభ యొక్క ఫలితము ఖచ్చితంగా మన జాతికి దోహదపడుతుందని నేను భావిస్తున్నాను. అయితే ఇక్కడ నేను ఇప్పుడు మైకు తీసుకొని మధ్యలో ఎందుకు మాట్లాడుతుంటే మీరు ఆల్రెడీ మాట్లాడవచ్చు. ఆ బహిరంగ సభ యొక్క సారాంశం ఏం జరిగింది, మీరు ఏం గమనించారు, దాని ద్వారా ఏ ఫలితము వచ్చింది వస్తుందని అనుకుంటున్నారు. దాంట్లో ఆ మీటింగ్ జరిగిన దాంట్లో పొరపాటు కూడా ఉన్నాయి, యాదృచ్ఛికంగా జరిగినటువంటి పొరపాటు ఉన్నాయి. ఆ పొరపాట్లు కూడా చెప్పడం ద్వారా ఏమవుతుందంటే ఎవరైనా అక్కాయిందా, బాధపడరా, ఎవరికైనా మనసు నొప్పించేటువంటి వ్యవహారం జరిగిందా, రాష్ట్ర అధ్యక్షుడు ఏదైనా పొరపాటు వివరించిందా, మన జిల్లా అధ్యక్షుడు ఏమైనా పొరపాటు వివరించిందా, మన లోపల ఇంకెవరైనా ఏదైనా జరిగింది ఓపెన్గా మాట్లాడాలి. ఓపెన్గా మాట్లాడుకుందాం. మనమందరం ఒక కుటుంబ సభ్యులు. ఆ మీటింగ్ అంతా కష్టపడ్డాం, పిల్లలు అందరూ కష్టపడ్డాం. ఒక్కరు ఇద్దరు 4-5 మంది చేసే పని కాదు. ఎక్కువ కష్టపడ్డలు ఉండొచ్చు, కనీసం మినిమం పనిచేసిన ఉండదు. కాబట్టి వీళ్ళ అందరం కూడా మేలవింపుగా దత్త సంఘ నాయకుడు నాకు మరుసటి రోజు కల్పించి జై శ్రీరామ్ అనే స్లోగన్ చాలించినట్టు నేను ఆ రోజు వేదికగా ఒక్కసారి కూడా జై శ్రీరామ్ కానీ నేనెందుకు జై శ్రీరామ్ అన్నాను అన్నాను. ఆయన క్రిస్టియన్ దర్శకుడు క్రిస్టియన్ కానీ నేనేమనలేదంటే అందరూ నువ్వు అన్నామంటే నేను అంటాను కానీ అభిమానిస్తా అంటే ఆయన కలిసి తప్పేమన్నా జై శ్రీరామ్ ఎందుకు ఇచ్చింది మా చుట్టమైన జై శ్రీరామ్ ఎందుకు ఇచ్చినట్టు మా చుట్టమైన నేను శ్రీరాముడు వారసులు భగీరథుడు అని చెప్తున్నావు. భగీరథుడు వంశంలో వచ్చిన ఆయన శ్రీరాముడు
నాకు తెలియదు కాక నేను చెప్తున్నా, ఆయన చెప్పిన మాట ఇది. నేను చెప్తున్నా, ఇప్పటి నుంచి మీరు శ్రీరాముని పబ్లిసైజ్ చేయండి, మీరు ఎంత ఫోకస్ ఎక్కడో చూడండి అని చెప్పిన ఆయన. ఒక దళితుడు క్రిస్టియను, మీరు శ్రీరాముని మీరు పాపులర్, మీరు శ్రీరాముని వంశమని చెప్పుకొని వెళ్ళిపోండి, మీరు పాపులర్ అయింది. శ్రీరాముని ఇంత పేరు పెట్టుకుని మీరు శ్రీరాముని మీరు వాడుకోకపోవడం మీ దౌర్భాగ్యం సుధాకర్ అని చెప్పిన దళితుడు క్రిస్టియను మంచిది అంటే మాట్లాడుతుంది. రెండో విషయం, మనం అక్కడ దీన్ని సవరణ చేసుకోవాలి. రెండు విషయాలు నాకు నిన్న కొంతమంది ఎంప్లాయీస్ సూచన వచ్చినారు. ఇక మీద మీకు కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు, కానీ సగర్లో కుల సంఘం పంచాయతీ ఈ మధ్య కాలంలో 1.5 year గవర్నమెంట్ చేతులు ఎత్తేసి ఊళ్ళో సర్పంచ్ లేదు, ఎంపీటీసీ లేదు, కొట్లాటలు విభజితంగా అవుతుంది, కాపాడే నాకులు లేవు. ఏం నాకు పంచాయతీ సెక్రటరీ అయితే పరిస్థితి పడచ్చు, పంచాయతీ ఎక్కువ వస్తుంది. కూడా ఇదే పరిస్థితి లేదు ఉంది. కొన్నిసార్లు ఎవరో రెండు ఒక ధోరణంలో ఉన్నారంటే వాళ్ళ సూచన చేస్తే వాళ్ళు పాటించే స్థితిలో ఉండరు. మనం ఏమైనా చెప్పి పరిస్థితిలో మనం వీడేది మనకు చెప్పేది. నిన్న మనం నాటుబడి వీడియో మనగాడైనా నాకు వచ్చి చెప్పని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రాక్టికల్గా ఇంకోటి ఎన్నో చూస్తున్నా కనుక దాంతో నా అనుభవంలో వస్తే నేను ముందర చెప్తా ఉన్నాను. ఇంకొకటి, ఇప్పుడు మా సగర సేవా సమితి నుంచి మన భవిష్యత్తులో కొన్ని కార్యక్రమాలు చేద్దాం, మనం అందరం కలిసి చేద్దామని అనుకుంటున్నాం. ఏంటంటే మన ఊళ్ళలో చాలామంది పిల్లలు పేదరికంలో గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటూ వాళ్ళకు భవిష్యత్తులో ఎలా ఎటువైపు పోతే మనకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయనే విషయాలు తెలియక చాలామంది ఉంటున్నారు. అటువంటి పిల్లల్ని మనం 8th class నుంచి ఒక ఇంటర్ వరకు కూడా ఉన్నాడు పిల్లల్ని కొంతమంది మన ఇది ఎవరైతే వచ్చిందో ఈ గ్రామాల నుంచి అటువంటి పిల్లల్ని కొంతమంది తయారు చేసి వాళ్ళు ఇచ్చినటువంటి మనకి ఇస్తే మనం అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే ఒకటి సదస్సు లాంటిది ఒక జిల్లా లెవెల్లో ఇక్కడ పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి మోటివేషన్ ఒక సైకాలజిస్టుల ద్వారా కానీ ఈ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ద్వారా కానీ వాళ్ళందరికీ ఒక దగ్గర ఒక అంచనాలు తీసుకొని అటువంటి పిల్లలకు గైడెన్స్ ఇస్తుంటే కొంతమంది అన్న కొంచెం చదువు మీద ఆసక్తి ఉంది, వాళ్ళకి గైడెన్స్ చేసిన లేక వెనుకబడినటువంటి చాలా మంది పిల్లలు ఉంటున్నారు. అటువంటి వాళ్ళకు మనకు ఒకటి మార్గదర్శకంగా ఉండడానికి కొంచెం మంచి ఈ వక్తలను గైడెన్స్ ఇచ్చేటువంటి మోటివేటర్స్ను తీసుకొచ్చి ఇటువంటి కార్యక్రమం చేద్దామని అనుకుంటున్నాం. కనుక మన ఈ విషయాన్ని మన సందర్భంలో రాష్ట్ర నాయకులు కూడా ఒక ఆలోచన చేసి అందరం కలిసి ఇటువంటి కార్యక్రమం ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ జూన్ మొదటి. కొంతమంది ఎవరు ఎందుకు మాట్లాడారని మనం కొంతమంది కృషి చేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి. అయితే సగరంలో గుర్తింపు రావడం కూడా ఆ సభ వేదిక అయింది. దానివల్లనే ప్రతి ఒక్కరు ఈరోజు సగర సంఘానికి గుర్తింపు దొరికింది. అందులో కొంతమంది మాట్లాడే రాజకీయ నాయకులు అన్నారు. రాజకీయ నాయకుల్లో మన సగరం గురించి అమోహంగా చెప్పిన దాంట్లో గోరెడ్డి వెంకన్నతో పాటు కళాకారుడు కూడా వేపూరి సుమన్న మన చరిత్ర గురించి గొప్పగా చెప్పారు. అదేవిధంగా గోరెడ్డి వెంకన్న మన చరిత్రను ఎంతో అద్భుతంగా చెప్పి మనను చరిత్రలో ఉన్నట్టుగా చూపించారు. అయితే రాజకీయ నాయకుల్లో శ్రీనివాస్ గౌడ్ మన సగరణ గురించి కూడా రాజకీయంగా ఏ విధంగా ఎదగాలని మాట్లాడారు. బీసీ జాతిలో శ్రీనివాస్ గౌడ్ కూడా అమోహంగా మాట్లాడి మన సగరులకు చైతన్యపరిచే విధంగా రాజకీయంగా తోడ్పాటు జరిగింది. చాలామంది ఈరోజు ఎందుకు గంటల గురించి మాట్లాడారంటే ఆ విధంగా మాట్లాడితేనే సగరులకు అర్థమయ్యే విధంగా గ్రామ స్థాయిలో తెలుస్తుంది. ఆ సభ ఎంతో విజయవంతంగానో ఒక గౌరవం దక్కింది మన సగరులు నాగచరణ సభ వల్ల. ఇది ఈ చరిత్ర ఈ దాంట్లో కూడా రాష్ట్ర నాయకుడు చొరవ వల్లనే ఇది జరిగిందని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సభ సక్సెస్ కొంతమంది అయిందంటారు కాలేదంటారు, కానీ మిగతా కులాలు ముద్రాజులు అనుకో మున్నులు అనుకో మనకన్నా ఎక్కువ
జనాభాల సంఖ్య కూడా మేము ఈ సభ పెట్టామా పెడితే మిమ్మల్ని మించి పెట్టాలి కదా అని పై డిసైడ్ చేసుకోలేకపోతుంది. కాకపోతే సభ పెట్టడానికి చాలా అవసరమైన శేఖర్ నుంచి ఆయన దూరం ఉన్నాడు. కాలేదు అంటే కాదు, ఒక్కొక్కటి చేస్తుంటే సక్సెస్ అవుతుంది. చాలా కష్టపడాలి, నైట్ పగులు తిండి తిప్పలు లేకుండా నా దగ్గరికి వచ్చి 12 గంటలకు వచ్చి నా దగ్గరికి అధ్యక్షుడు కరెక్ట్ 12 గంటలకు నైట్ 12 గంటలకు వచ్చి కాలేసుకోండి తుక్కు కూడా ఉంటాను. అక్కడికి వచ్చారు నా దగ్గరికి. వాళ్ళు వస్తే వాళ్ళు ఏదో అనుకుంటున్నారో చేసి పంపించండి. చాలా బాగా ఒకనాడు అచేతనావస్థలో ఉన్న నాగర్ జిల్లాలో, కానీ అన్ని తన భుజస్కంధాలపై వేసుకొని మనం ఒకసారి ఒక 6 నెలలు వెనక్కి వెళ్ళి చూస్తే ఇట్లా జరిగిందా చరిత్ర పుటల్లో నాగర్ సగరుల గురించి ఒక పేజీ రాసుకునేటువంటి చరిత్ర సృష్టించిండ్రు మన శేఖరన్న గారు. ప్రతి ఒక్కటి ముందుండి ప్రతి గ్రామానికి నాకే ఆప్షన్ అనిపించింది. ఒక రాష్ట్ర అధ్యక్షుడు ప్రతి గ్రామానికి, మాకు మధ్య రోజు మీటింగ్ మా పొడవాకు 8 గంటలకు వచ్చింది. ఇక ఎందుకు రాస్తారు, ఒక నాయకుడు ముందుండి నడిపాడు. ఇప్పుడున్న మన ముందున్న సమస్య ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా శేఖరన్న లాగా తయారు కావాలి, అందరినీ మోటివేట్ చేయాలి. ఇప్పుడు ఒకటే చిన్నది, ఒక అన్న చెప్పిండు శ్రీరాముని కూడా తీసుకోండి అని. మనకు అందరికీ తెలుసు మహాత్మా గాంధీ. చిన్నప్పుడే ఆయన ఆయనతో చెప్పుకుంటాడు, రమ్మా నాకు భయం అవుతుంది అని. ఏం లేదు, రామనామాన్ని పఠించు అని చెప్తారు. చనిపోయినప్పుడు కూడా ఏం రామన్నాడు. ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాడు, ఎంత ప్రశాంతంగా ఉన్నాడు. ప్రశాంతమైనటువంటి మనసు కరెక్ట్గా తీసుకుంటుంది నిర్ణయం. ఇక మనందరికీ భగీరథుని వంశానికి చెందినవాడే శ్రీరామచంద్రుడు. విష్ణు సహస్రనామం అందరూ పఠించాల్సింది. ఇది మొత్తం కూడా విశ్వం అంతా విష్ణువే, మన వారసుడే. శ్రీరామచంద్రుడు విష్ణు యొక్క అంశమే. మరి అందరూ విష్ణు సహస్రనామాన్ని చదువుతారా? అప్పుడే కూడా 12,000 గంటలు పెట్టారు. ఎవరికి చెప్పుకోలేదు. ఎక్కడ వస్తుంది మన తాను ఎక్కడ భూమ ఎక్కడోడు పెరుగుదలను రాకపోతే మనం కాలేజీలో వేసుకొచ్చుకుంటామా? కాకపోతే సేకరణ మొన్నటి విషయంలో సాగరంగా చెప్పేట తాను గల ఎంతో భగవంతుని వరం వల్ల కదలిక అనేది వచ్చిందని మేము అనుకుంటున్నాం. దాన్ని ఇంకొకటి మీకు ఇస్తున్న సూచన ఏంటంటే, మీరు రివ్యూ మీటింగ్ ఇక్కడ పెట్టిండ్రు. ఆ రివ్యూ మీటింగ్ ఇంకొక 5 రోజుల ముందర పెట్టి ఇంకొక 500 మంది కనిపించేది. అది మీ బలం, మీ తెలివి. మాది తెలియదు, మీ తెలివి. ఒక 5 రోజుల ముందు రివ్యూ మీటింగ్ ఇక్కడ పెడితే ఇంకొక 5,000 మంది ఖచ్చితంగా వచ్చేటోడు. బస్సులు ఎవరు పెడతారా, ఆటోలు ఎవరు పెడతారు, కాకపోతే భగవంతుడు 10 రూపాయలు ఇచ్చినట్టు మా యొక్క ఎవరో 10 రూపాయలు ఇస్తాడు. కానీ ఆ వచ్చే చైతన్యం అరే పైసలు బస్ ఎక్కడు మా కుల మీటింగ్ అంటే పోలమన్నాడు. కానీ పార్టీల మీటింగ్ మేము బస్సులు కళ్ళటట్టు ఇరిగేటట్టు వస్తాడు. మన కుల మీటింగ్ అంటే రాలేదు. వేదిక మీద ఉన్న రాష్ట్ర అధ్యక్షుల వారు శేఖరన్న గారు, మరి మన జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీనన్న, గౌరవ అధ్యక్షులు రామన్న గారు, మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాగర్ గారు, మన జిల్లా ఇన్ఛార్జ్ మోడల్ అంజనేయ సాగర్ గారు, మహిళా ప్రధాన కార్యదర్శి అక్క గారు, అదేవిధంగా మన రాష్ట్ర నాయకులు బంగారు నరసింహ గారు, ముల్లా బాబు సాగర్ గారు, అన్న గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రవీంద్ర సాగర్ గారు, మరియు జిల్లా ప్రధాన కోశాధికారి వరగట్ రాజు గారు, జిల్లా ఉపాధ్యక్షులు సి పవ గారు, మరి అదేవిధంగా సభ్యుడ కన్వీనర్ మన వెంకటన్న గారు. అయితే ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సకల శంకరావం విజయవంతం చేసిన జిల్లా పరిధిలోని అన్ని మండలాధ్యక్షులు, గ్రామాధ్యక్షులు మరియు గ్రామ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున సభ విజయవంతం చేసిన
చేయడంలో రాత్రి వాళ్ళు కష్టపడ్డ సగం బంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను పోవాల్సిన పరిస్థితి వచ్చిందట. అసలు యూనిటీ వాస్తవంగా ఇంతకుముందు కొల్లాపూర్ ఆ సార్ చెప్పాడు, అవేర్నెస్ లేదు. అట్లీస్ట్ ఒక గంట కేటాయించలేమో, నెలకు ఒక గంట మన ఊళ్ళో మన సగల కోసం, 2 నెలలకు ఒకసారి. మా యూత్లో అన్న 180 మెంబర్స్ ఉంటారు, పెద్ద సంఘంలో 280 మెంబర్స్ ఉంటారు, భగీరథ సంఘంలో 200 మంది ఉంటారు. ప్రతి నెల ప్రోగ్రామ్ అండి. ఈ నెల ఒకటి వస్తే నెక్స్ట్ మంత్ ఒకటి వస్తుంది, నెక్స్ట్ మంత్ ఒకటి వస్తుంది. వాస్తవం కాకుండా ఇక్కడ మా పెద్ద మనుషులు ఉన్నారు, మా అధ్యక్షులు ఉన్నారు. ఒకసారి అడగండి. ఇక మీకు కూడా తెలుసు, ప్రత్యక్షంగా అక్కడ చూస్తారు. నేను అక్కడ నిలబడతా, మనం చెప్పినామంటే తిరుగుండదు. ఇంకొకటి ఏంటి అంటే మనం మాట్లాడుకుంటే మనం మిస్టేక్ చేయకుండా ఉంటే మన అభిప్రాయాన్ని స్వీకరిస్తారు వాళ్ళు. మనం మిస్టేక్స్ చేస్తే వీడు ఎప్పటికి తింటాయని చెప్తారు. మన మిస్టేక్ వాళ్ళకి తెలియదు. అసలు సమయం ఇచ్చి చేస్తే ఇంకా దానికన్నా నాకు జరిగేది. ఎందుకంటే అది తొందరలో చేసుకో. ఎందుకు చేశారని, రేపు ప్రభుత్వం వస్తున్నది, రేపు పొద్దుగా ఈ స్థానిక ఎన్నికలు ఏమో ఏర్పాటు చేస్తారో ఏమో, ఏదో ఒకటి ఒక ఊపు తీసుకురావాలన్న ఉద్దేశంతో మేము తర్వాత శంకర్ గారు కానీ వీళ్ళంతా ఆలోచన చేసి, అన్న నీకు కార్యక్రమంలో అయితే సరైనటువంటి ప్లేస్ ఇది, జనం కూడా ఒకసారి పెడతామనంటే కానీ చెప్పాను. కానీ అది అతి తొందరలో చేసినటువంటి కార్యక్రమం. దానికి కూడా వెనుకాడలేదు. ఇక్కడ ఉన్నటువంటి మన రామకృష్ణ గారు తమ్ముడు, ఎందుకంటే అతను కూడా నాకు గత 2013 నుంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు, వారయ్య గారు కానీ వీళ్ళంతా కూడా అప్పటి నుంచి కూడా వాళ్ళకు సంఘం అంటే పరిమాణం ఉన్నది. సంఘానికి మనం ఏదో చేయాలి, నాగరికత జిల్లా పెద్దది, ఈ నాగరికత జిల్లా గుర్తింపు తీసుకురావాలనేటువంటి తపన అప్పటి నుంచి కూడా వాళ్ళు పోలేదు. కానీ కాలక్రమేణా అది కాస్త మధ్యకాలం అంతా స్తంభించిపోయింది. దానికి ఎన్నో బాధలు పడాల్సి వచ్చింది. దానికి వాళ్ళందరూ కూడా ఓదార్చి ఏదో పక్కన ఏ విధంగా పంపించాలి, ఇంకొక చేసుకుని నాయకులు తీసుకురావాలనే ఉద్దేశంతో శ్రీను గారిని మనం ఇక్కడ అధ్యక్షులు ఎన్నుకొని వాళ్ళకి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏది ఏమైనా కూడా ఇవాళ అనుకుంటున్నాం మనం ఏది అంటే ఈ సగర శంకరాలతో సరిపోలేదు. మనం ఏదైతే అనుకుంటున్నామో అనుకున్న దాంట్లో మనం ఏం సాధించలేకపోతున్నాం, కారణం ఏంటి అని ఒకసారి మీరు